హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సీను అప్డేట్స్. బాక్స్ ఆఫీస్ దగ్గర పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన లేటెస్ట్ మూవీ కల్కి ఏడి రీసెంట్ గా రిలీజ్ అయి 10 రోజులు పూర్తి చేసుకుంది. చాలా చోట్ల అంచనాలన్నీ మించిపోయి దుమ్ము దుమారం కలెక్షన్ తో దూసుకుపోతుంది. ఈ మూవీ 9వ రోజు కొంచెం డ్రాప్ అయినా కూడా 10వ రోజు శనివారం అడ్వాంటేజ్ తో అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్ తో దూసుకుపోతుంది. ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 5.5 కోట్ల దాకా షేర్ ని అందుకుంటది అనుకుంటే ఆ అంచనాలన్నీ మించిపోయి మంచి కలెక్షన్ ని సాధించింది. ఏకంగా 6.28 కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా అన్ని చోట్ల ఎక్సలెంట్ కలెక్షన్ తో దుమారం చేసేసింది. హిందీలో సూపర్ కలెక్షన్ తో, అలాగే కర్ణాటక, తమిళనాడు, కేరళలో ఎక్సలెంట్ కలెక్షన్ తో దూసుకుపోయింది. ఇక ఓవర్సీస్ లో అయితే 10వ రోజు లేటెస్ట్ గా అప్డేట్ అయిన కలెక్షన్స్ తో 21 కోట్లలో షేర్ అందుకుంటదని అనుకున్న అంచనాలన్నీ మించిపోయి ఏకంగా 25.22 కోట్ల రేంజ్ లో షేర్ నైతే అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా గ్రాస్ అయితే 49 కోట్ల దాకా అందుకుంది. ఇక టోటల్ గా 10 రోజుల్లో సాధించిన వరల్డ్ వైడ్ కలెక్షన్ ఒకసారి గమనిస్తే నైజాం లో 76.29 కోట్ల దాకా షేర్ ని, సీడెడ్ లో 17.38 కోట్ల దాకా షేర్ ని, ఉత్తరాంధ్రలో 17.54 కోట్ల దాకా షేర్ ని, ఈస్ట్ లో 10.28 కోట్ల దాకా షేర్ ని, ఇక ఎస్ట్ లో 7.63 కోట్ల దాకా షేర్ ని, గుంటూరులో 9.28 కోట్ల దాకా షేర్ ని, కృష్ణాలో 9.25 కోట్ల దాకా షేర్ ని, ఇక నెల్లూరులో 4.92 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ ఏపీ తెలంగాణ 152.57 కోట్ల దాకా షేర్ ని, అలాగే 236.40 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. ఇక కర్ణాటకలో 26.50 కోట్ల దాకా షేర్ ని, తమిళనాడులో 16.60 కోట్ల దాకా షేర్ ని, కేరళలో 8.85 కోట్ల దాకా షేర్ ని, హిందీ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 97.80 కోట్ల దాకా షేర్ ని, ఇక ఓవర్సీస్ లో అయితే 97.80 కోట్ల దాకా షేర్ ని అందుకుంది. ఇక టోటల్ వరల్డ్ వైడ్ గా 399.72 కోట్ల దాకా షేర్ ని, అలాగే 768.70 కోట్ల దాకా గ్రాస్ ని అందుకుంది. మొత్తం మీద బాక్స్ ఆఫీస్ దగ్గర ఈ మూవీ 372 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ లో బరిలో దిగగా 10 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ టార్గెట్ దాటేసి ఏకంగా 27.72 కోట్ల దాకా ప్రాఫిట్ ని సొంతం చేసుకుంది. ఇక మిగిలిన రన్ లో ఈ సినిమా ఎలాంటి లాభాలను సొంతం చేసుకుంటుందో చూడాలి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.